నోట్ల రద్దు వల్ల నగదు కొరత ఏర్పడి డిమాండ్ తగ్గిన వేళ నవంబరులో చిల్లర ధరల ద్రవ్యోల్బణం కొన్నేళ్ల కనిష్ట స్థాయి 3.63% క్షీణించిన వేళ టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కూడా అదే బాటలో పయనించింది. వరుసగా మూడో నెల క్షీణించిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నవంబరులో 3.15% పడిపోయింది. ప్రధానంగా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు దిగిరావడమే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమని గణాంక శాఖ తెలిపింది. నవంబరులో కూరగాయల ధరలు 24.10% తగ్గితే ఉల్లి ధర 51.51% తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పప్పుల ధరలు మాత్రం 21.73% పెరిగితే బంగాళదుంపల ధర 36.97% వృద్ధి నమోదు చేసింది. పండ్ల ధరలు 2.45% పెరిగినట్టు వెల్లడించిన గణాంక శాఖ మొత్తం ఆహార ద్రవ్యోల్బణం 1.54% నమోదైనట్టు వెల్లడించింది. ఉత్పాదక వస్తువుల రంగంలో ద్రవ్యోల్బణం 3.20% నమోదైందని తెలిపింది.